హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 32nd వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో కూడా మనము కొన్ని లైన్ ఫామ్స్ గురించి తెలుసుకుంటాం. ఓకేనా? సో అందులో మన ఫస్ట్ లైన్ ఫామ్ వచ్చేసి ఏంటంటే పర్పెండిక్యులర్ ఫామ్ ఆర్ నార్మల్ ఫామ్. సో పర్పెండిక్యులర్ ఫామ్ అంటే ఏంది? ఫస్ట్ దాని డెఫినేషన్ చూద్దాం. ఓకేనా? ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ which is at a distance of p from origin and alpha is the angle made by the perpendicular at origin with positive x-axis is x cos alpha plus y sin alpha is equals to p. సో ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ ఫామ్. సో డెఫినేషన్లో ఏమంటుంది అనేది మనము ఒక ఫిగర్ని చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఏమంటున్నాడు? ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ విచ్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ p ఫ్రమ్ ద ఆరిజిన్. సో ఇక్కడ మీరు చూడండి, ఇది వచ్చేసి లైన్. ఆ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనేది మీరు గమనించినట్టయితే ఆరిజిన్ నుంచి p డిస్టెన్స్లో ఉంది. మీరు గమనించండి, ఇది ఆరిజిన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆరిజిన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా, లేదా ప్రొజెక్షన్ అనుకోండి. ఓకే, ఆరిజిన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా. పర్పెండిక్యులర్ అంటే ఏంది? ద లైన్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ 90 degrees. సో నేను ఆరిజిన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నా. దేనికి? ఏబీ లైన్కి డ్రా చేసిన. మీరు గమనించినట్టయితే ఇది పర్పెండిక్యులర్ లైన్ అయితే ఈ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది కదా. సో విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ p ఫ్రమ్ ఆరిజిన్. సో ఈ లైన్ అనేది ఆరిజిన్ నుంచి p డిస్టెన్స్లో ఉంది అండ్ ఆల్ఫా ఇస్ ద యాంగిల్ మేడ్ బై ద పర్పెండిక్యులర్ ఎట్ ఆరిజిన్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఏంది? ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్ కదా, ఈ పర్పెండిక్యులర్ అనేది ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది అంటుండు. సో ఆ లైన్ ఈక్వేషన్ ఎట్లుంటుంది అంటే ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ వచ్చేసి p ఉంటుంది అండ్ ఈ పర్పెండిక్యులర్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది అని అంటుండు. సో ఏదైతే పర్పెండిక్యులర్ ఫామ్ లేదా నార్మల్ ఫామ్ ఉంటుందో అది ఆరిజిన్ నుంచి p డిస్టెన్స్లో ఉంది అండ్ ఆ పర్పెండిక్యులర్ ఏదైతే గీసినామో అది ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది. ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఏంది? ఎక్స్ కాజ్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు p. సో అసలు ఇది ఎట్లొచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో దానికి ముందు వెరీ ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ ఏంటంటే మనము ఆరిజిన్ నుంచి గీసిన ప్రొజెక్షన్ ఏదైతుందో, ప్రొజెక్షన్ అంటే పర్పెండిక్యులర్. సో ఆ పర్పెండిక్యులర్ అనేది ఈ లైన్ ఎక్కడ టచ్ చేస్తుంది అంటే ఎమ్ దగ్గర టచ్ చేస్తుంది. సో ఆ ఎమ్ పాయింట్ ఏం తీసుకుంటాం అంటే మనము డైరెక్ట్ తీసేసుకుంటాం, p cos alpha p sin alpha. సో చూడండి, లెట్ m బీ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఆరిజిన్ ఆన్ ద లైన్. మనం అదే చెప్పినాం, ఆరిజిన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీస్తే అది m దగ్గర మీట్ అవుతుంది కాబట్టి దాన్ని ప్రొజెక్షన్ ఆఫ్ ఆరిజిన్ ఆన్ ద లైన్ అంటాం. ఓకే, సో నేను ఇప్పుడు ఆరిజిన్ 0,0 m వచ్చేసి p cos alpha p sin alpha. నేను ఏం చేస్తున్నా అంటే ఈ లైన్ OMకి స్లోప్గా అనుకుంటున్నా. ఎట్లా? మనకు ఆల్రెడీ స్లోప్ ఫార్ములా తెలుసు. స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ పాయింట్స్ a x1 y1 b x2 y2 is m is equals to y2 minus y1 by x2 minus x1. సో m is equals to చేయండి, స్లోప్ సాల్వ్ చేయండి. p sin alpha minus 0 by x2 minus x1 అంటే p cos alpha minus 0. సో m is equals to p sin alpha minus 0 అంటే p sin alpha by p cos alpha. p క్యాన్సిల్ sin alpha by cos alpha. సో మనకి స్లోప్ ఆఫ్ OM ఎంత వచ్చింది? sin alpha by cos alpha. ఓకే, బాగుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేను ఒక ఇట్లా గీసిద్దాం. నేను ఒక డ్రాయింగ్ వేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి AB అనుకుంటున్నాను నేను. ఓకే, అండ్ ఇది వచ్చేసి నేను OM అంటున్నా. సో నేను ఈ టూ లైన్స్ని నేను ఇట్లా సపరేట్ గీసుకున్నా. మీరు గమనించినట్టయితే OMకి ABకి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 90 degrees ఉందా లేదా? ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవుతారని సపరేట్గా గీసిన. ఇప్పుడు మీరు గమనించినట్టయితే AB ఇంకా OM పర్పెండిక్యులరా కదా? ఎందుకంటే వాటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంది కాబట్టి lines OM and AB are perpendicular. If two lines are perpendicular then product of two slopes is -1. మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం తెలుసు?
టూ లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే వాటి స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత -1. దేర్ఫోర్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. దట్ మీన్స్ స్లోప్ ఆఫ్ OM ఇంటూ స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు -1. సో స్లోప్ ఆఫ్ OM ఎంత మనకి sin alpha by cos alpha, sin alpha by cos alpha ఇంటూ స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు -1. సో స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు cos alpha అటు పంపించండి -cos alpha, sin alpha కింది sin alpha ఇటు సైడ్ పంపిస్తే బై అవుతుంది బై sin alpha. సో స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు -cos alpha బై sin alpha. సో ఈ ప్రాపర్టీ మనం ఎందుకు వాడినాం చెప్పండి, లేదా కాన్సెప్ట్ మనకి స్లోప్ ఆఫ్ AB కావాలి. స్లోప్ ఆఫ్ AB ఎందుకు కావాలి అంటే వెయిట్ చేయండి చెప్తా. సో స్లోప్ ఆఫ్ AB వచ్చింది. ఇప్పుడు మీరు చూసుకోండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ లైన్కి నేను ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటా ఈ లైన్కి ఈక్వేషన్? మనకి బేసిక్ ఏం కావాలి, ఒక లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలంటే పాయింట్ కావాలి, స్లోప్ కావాలి. సో జస్ట్ నౌ నేను స్లోప్ కనుక్కున్నా, స్లోప్ ఆఫ్ AB కనుక్కున్నానా లేదా. ఇప్పుడు మనకి పాయింట్ కావాలి. ఆల్రెడీ మనము AB అనే లైన్ మీద ఒక పాయింట్ తీసుకున్నాం M అని, P cos alpha P sin alpha. సో మనకి పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. సో మనము స్లోప్ పాయింట్ ఫామ్ యూజ్ చేసి లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చా? ఎస్. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 and having slope m is y minus y1 is equal to m into x minus x1. సో చూడండి x1 y1 ఏమున్నాయి, P cos alpha P sin alpha కదా. సో y minus y1 ఎంత, P sin alpha is equals to m into m ఎంత -cos alpha by sin alpha into x minus x1 అంటే x minus x1 ఎంత ఉంది, P cos alpha. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, sin alpha ఇటు పంపించిన అప్పుడు ఏమవుతుంది ఇంటూ y minus P sin alpha into sin alpha is equals to -cos alpha into x minus P cos alpha. y into sin alpha y sin alpha minus P sin alpha into sin alpha minus P sin square alpha is equals to -cos alpha into x అంటే -x cos alpha minus cos alpha into minus P cos alpha అంటే plus P cos square alpha. సో మీరు గమనించండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి. ఈ P sin square alpha ఇటు పంపించిన, x cos alpha ఇటు పంపించిన. సో -x cos alpha ఇటు వస్తే ప్లస్ x cos alpha. సో x cos alpha ప్లస్ y sin alpha ఈజ్ ఈక్వల్స్ టు ఈ P sin square alpha అటు వెళ్తే P cos square alpha మైనస్ అటు పోతే ప్లస్ కాబట్టి ప్లస్ P sin square alpha. సో x cos alpha ప్లస్ y sin alpha ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండిట్లో P కామన్ ఉంది కాబట్టి P కామన్ తీస్తే P ఆఫ్ cos square alpha ప్లస్ sin square alpha. సో x cos alpha ప్లస్ y sin alpha ఈజ్ ఈక్వల్స్ టు sin square theta plus cos square theta ఎంత 1. సో P into 1 is nothing but P. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇప్పుడు మన నెక్స్ట్ లైన్ ఫామ్ వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్. ఏంటంటే మనము ఎగ్జిస్టింగ్ లైన్ ఫామ్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవడం. సో ఎగ్జిస్టింగ్ ఒక లైన్ ఫామ్ అంటే ఆల్రెడీ అదొక టైప్ ఆఫ్ లైన్ ఈక్వేషన్. అది ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటంటే AX + BY + C = 0. ఆ లైన్ ఈక్వేషన్ ఇప్పుడు మనము నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆ లైన్ ఈక్వేషన్ ఏమంటామంటే దీన్ని జనరల్ లైన్ ఈక్వేషన్ అంటాం. సో AX + BY + C = 0ని మనము జనరల్ లైన్ ఈక్వేషన్ అని అంటాం. ఇప్పుడు దాన్ని మనం నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నార్మల్ ఫామ్ అంటే ఏంది, ఇందాకనే మనం డిస్కస్ చేసినాం, x cos alpha + y sin alpha = P. సో దాని లెక్క ఎట్లా కన్వర్ట్ చేసుకుంటామో దాంట్లో 2 కేసులు ఉన్నాయి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో AX + BY + C = 0. నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ స్టెప్ అంటే ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం నార్మల్ ఫామ్కి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే AX + BY + C అటు వెళ్తే -C. సో ఇట్లా పంపించుకున్నప్పుడు సో ఇప్పుడు మనం చేసేది కేస్ 1 అంటే ఏంది, ఇందులో C వాల్యూ అనేది 0కి ఈక్వల్ అని ఉండొచ్చు లేదా తక్కువ అని ఉండొచ్చు. ఓకే, సో C ఎప్పుడు 0 కన్నా తక్కువ ఉంటే 0కి ఈక్వల్ ఉండి లేదా తక్కువ ఉంటే మనము ఈ కేస్ అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డివైడ్ బై √(a² + b² ఆన్ బోత్ సైడ్స్. సో నేను డివైడ్ చేస్తున్నా AX + BY బై √(a² + b² -C బై √(a² + b². తర్వాత నేను డినామినేటర్ని సపరేట్ రాసుకున్నా, AX బై √(a² + b² BY బై √(a² + b² -C బై √(a² + b². తర్వాత నేను ఏం చేసినా చూడండి, ఈ A బై √(a² + b²ని సపరేట్ అంటే ఇట్లా పక్కన రాసుకున్నా, A బై √(a² + b² ఇంటూ x ప్లస్ సిమిలర్గా ఇక్కడ కూడా B బై √(a² + b² ఇంటూ y -C బై √(a² + b². సో ఇది 1 అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ పర్టికులర్ మనం ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ నేను మన నార్మల్ ఫామ్ తోటి కంపేర్ చేస్తున్నాను. నార్మల్ ఫామ్ ఈక్వేషన్ ఏంది, x cos alpha + y sin alpha = P. ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే మీరు చూడండి
ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది కాజ్ ఆల్ఫా, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది a/√a² + b². దట్ మీన్స్ ఇది నార్మల్ ఫామ్ని రిప్రజెంట్ చేస్తుందంటే దాంట్లో ఉన్న కోఎఫిషియంట్స్ కూడా సేమ్ ఉంటాయని అర్థం. అంటే ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది a/√a² + b². సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది కాజ్ ఆల్ఫా. సో రెండింటిని కంపేర్ చేసుకొని ఈక్వల్ చేసుకుంటాం. కాజ్ ఆల్ఫా = a/√a² + b². ఇప్పుడు సైన్ ఆల్ఫా వచ్చేసి y కోఎఫిషియంట్, ఇక్కడ y కోఎఫిషియంట్ ఏముంది b/√a² + b². సో రెండింటిని ఈక్వల్ చేసినాం. నెక్స్ట్ మీరు చూడండి p ఉంది కదా, x cos alpha + y sin alpha = p. ఈ p ప్లేస్లో ఏముంది p = -c/√a² + b². మనకి p అంటే ఏందో చాలా గుర్తుపెట్టుకోవాలి. p అంటే ఏంది చెప్పండి, మనం నార్మల్ ఫామ్లో డిస్కస్ చేసిన p అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్. సో ఇక్కడ కూడా p అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్. సో ఆరిజిన్ ఏంది, ఆరిజిన్ అంటే 0, 0. లైన్ ఏంది ఇక్కడ మనకి ax + by + c. సో p అనేది అది. సో ఇట్లా మనం కంపేర్ చేసుకుంటాం. సో మన క్వశ్చన్స్లో ఎట్లా అడుగుతాడంటే ఈ ఈక్వేషన్ ఇస్తాడు, దాన్ని మనము నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేస్తాం, /√a² + b² ఆన్ బోత్ సైడ్స్, సింపుల్గా. ఓకేనా, సో క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఇక్కడ మనకి c అనేది 0కి ఈక్వల్ లేదా తక్కువ ఉన్నప్పుడు, ఒకవేళ c అనేది 0 కంటే ఎక్కువ ఉంటే అంటే 1 2 3 4 అట్లా ఎంత ఉంటే అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మనము ఇది ఫాలో కావాలి. అంటే -a/√a² + b² x + -b/√a² + b² y c/√a² + b². ఓకేనా, ఎందుకు ఇట్లా డిఫరెన్స్ ఏంటంటే మీరు గమనించండి, ఇక్కడ c <= 0 ఉందనుకోండి, c నెగిటివ్ ఉండొచ్చు కదా, c 0 ఉందనుకో, -0 ఎంత 0. ఓకే, కానీ ఇక్కడ మనకి c నెగిటివ్ ఉందన్నాడు కాబట్టి మనం -c తీసుకోగలుగుతున్నాం. ఒకవేళ c పాజిటివ్ ఉన్నదనుకోండి అంటే ఆ కండిషన్ ఏంది, c > 0 అని అర్థం. c > 0 అంటే డెఫినెట్గా c వాల్యూ పాజిటివ్ ఉండాలి. సో అట్లాంటప్పుడు మనం దాన్ని నెగిటివ్ తీసుకోలేం కాబట్టి వీటిని నెగిటివ్ చేసినాం మనం. ఏంటి, ఈ లైన్ ఏదైతే ఎక్స్ కోఎఫిషియంట్ ఉందో y కోఎఫిషియంట్ ఉందో దాన్ని నెగిటివ్ చేసినాం. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాన్సెప్ట్, దీన్ని మనం లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ కూడా అంటాం. సో ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ క్యాచ్ కీ పాయింట్ అనుకోండి, ఏంటంటే మీరు లైన్స్ తీసుకోండి లేదా 2 లైన్స్ తీసుకోండి లేకపోతే లైన్ పాయింట్ తీసుకోండి, వాటి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైనా ఉందంటే అది పర్పెండిక్యులర్ డిస్టెన్సే. ఏ లైన్, సపోజ్ నేను ఇంకొక లైన్ తీసుకున్నా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా. ఓకే, ఈ లైన్కి పాయింట్కి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటంటే నేను ఇంకో పర్పెండిక్యులర్ డిస్టెన్సే అంట. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఉంది కానీ మీకు దాన్ని అర్థం ఎట్లా చెప్పిస్తున్నాను చూడండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఉందా, సపోజ్ మళ్ళీ ఒకసారి తీసుకుంటాం, ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. నేను ఏం చేస్తున్నా అంటే ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ లెంత్ ఎంత అయితే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ ద లైన్. సో ఈ లెంత్ ఎంత ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. చూడండి, దీన్ని నేను ఇక్కడ ఏమనుకున్నా, d అనుకున్నా. ఓకే, ఇప్పుడు చెప్పండి, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ px1 y1 టు ద లైన్ ax + by + c ఈస్ ax1 + by1 + c/√a² + b². దీనికి ప్రూఫ్ ఉంది కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఐ విల్ కీప్ ఇట్ సింపుల్. సో ఫార్ములా వచ్చేసి ఇది మీకు అర్థమైంది కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏందో, ఆ పాయింట్ నుంచి గీసిన పర్పెండిక్యులర్ ఏదైతే ఉందో ఈ లైన్కి, ఆ పర్పెండిక్యులర్ యొక్క లెంత్నే మనము పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. అందుకే దానికి ఇంకో పేరు ఉంది చూడండి, లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ అని. సో క్లియర్గా అర్థమైందా. సో ఇప్పుడు దీని మీద ఒక చిన్న ప్రాబ్లం, ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ 3,4 అండ్ 3x - 4y + 10 = 0. సో ఏమంటున్నాడు, 3,4కి ఈ లైన్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడిగిండు. సో ఇదే కదా మనం కనుక్కోవాల్సింది. సో ఫార్ములా ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ = mod of ax1 + by1 + c/√a² + b². సో d a అంటే ఎంత చూడండి, ax1 అంటే a × x1 y1 అంటే ఇది తీసుకున్నాం. సో ax1 అంటే 3 × 3 ప్లస్ by1 అంటే b ఎంత ఉంది, -4 -4 × 4 + 10/√a² + b² అంటే a² అంటే 3² + b² అంటే 4². సో d 3 3 9 4 4 16 9 - 16 + 10/√25. సో 10 + 9 19 19 - 16 3 3/√25 అంటే 5. సో 3/5.
సో క్లియర్గా అర్థమైందా? సో ఇక్కడ వరకు ఓకే కదా? సో ఈ వీడియోలో మన లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ax plus by plus c1 is equals to 0, ax plus by plus c2 is equals to 0 is mod c1 minus c2 by root of a square plus b square. సో మనకి ఇది ఎట్లా వచ్చిందో ఫార్ములా చూద్దాం. సో నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్ రాస్తున్నా, అది మీరు చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ ax plus by plus c2 is equals to 0. సో ఇది మీకు అర్థం కావాలి. ఏంది, టూ ప్యారలల్ లైన్స్కి మధ్యలో డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ ax plus by plus c2. ఎట్లా? ఓకే. సో దీనికి ముందు మీరు చూడండి, నేను టూ ప్యారలల్ లైన్స్ ఎట్లున్నాయి చూడండి. ax plus by plus c1 is equals to 0, ax plus by plus c2 is equals to 0. మీరు గమనించినట్టయితే ax by సేమ్ ఉన్నాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏముంది చెప్పండి? కాన్స్టెంట్ ఒకటే డిఫరెన్స్ ఉంది. సో మీరు ఒక టూ ప్యారలల్ లైన్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే ax plus by అనేది సేమ్ ఉంటుంది రెండు లైన్స్లో. ఓన్లీ డిఫరెన్స్ ఏదైనా ఉందంటే అది కాన్స్టెంటే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను టూ ప్యారలల్ లైన్స్ తీసుకున్నా. ఇప్పుడు ఈ టూ ప్యారలల్ లైన్స్కి మధ్యలో డిస్టెన్స్ ఏంది చెప్పండి? ఇదే కదా. సో దీన్ని నేను d అనుకుంటున్నా. ఓకే. సో ఇదే కదా ప్యారలల్ లైన్ మధ్యలో డిస్టెన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ax plus by plus c1 ఉందా, ఆ లైన్ మీద ఒక పాయింట్ని x1 y1 అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా? x1 y1 అని అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు ఈ టూ లైన్స్కి మధ్యలో డిస్టెన్స్ ఇది అనుకుందాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఓన్లీ ఈ లైన్ ax plus by plus c2 is equals to 0 ఉందా, ఆ లైన్ ప్లస్ ఈ లైన్ మీద ఒక పాయింట్ x1 y1 తీసుకున్నాము, ఆ పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు నేను ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటా. ఓకే. మీరు గమనించినట్టయితే ఈ డిస్టెన్సు రెండు సేమ్, అవునా కదా? ఈ టూ లైన్స్కి మధ్యలో డిస్టెన్స్ ఏదైతుందో ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా అదే ఉందా లేదా? సో మీకు ఈ టూ ఫిగర్స్ చేస్తే క్లియర్గా అర్థమైందా? అందుకే నేను రెండు ఈక్వల్ అని రాసుకున్నా. సో ఇప్పుడు నేను దీని బదులు నేను ఇది కనుక్కుంటే సరిపోతుంది. ఏంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 టు లైన్ ax plus by plus c2 is equals to 0. సో ఇప్పుడు నేను అదే కనుక్కుంటున్నాను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 టు ax plus by plus c is mod of ax1 plus b mod of ax1 plus by1 plus c by root of a square plus b square. సో ఇక్కడ లైన్ ఏంది మనకి? ax plus by plus c2 is equals to 0. పాయింట్ ఏంది? x1 y1. సో సబ్స్టిట్యూట్ చేయండి. ax1 పాయింట్ ఏంది? x1 y1 కదా. సో ax1 plus by1 plus c2 ఓకే బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మన కోఎఫిషియంట్స్ ఏమున్నాయి లైన్వి? ఓకే, ఇక్కడ రాసుకుందాం. దాంట్లో ఏమో b స్క్వేర్. సో ఇక్కడ నేను ఏం చేసిన చూడండి, నెక్స్ట్ ax1 plus b1 ప్లేస్లో మైనస్ c1 పెట్టుకున్నా. ఎట్లా చూడండి, సిన్స్ x1, y1 లైస్ ఆన్ ax plus by plus c1 is equals to 0. సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఒక పాయింట్ అనేది ఒక లైన్ మీద ఉందంటే ఆ పాయింట్ అనేది ఆ లైన్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందని అర్థం. సాటిస్ఫై చేయడం అంటే అర్థమైంది, ఆ పాయింట్ని ఆ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి LHS is equals to RHS వస్తుంది. అంటే అది సాటిస్ఫై చేస్తుందని అర్థం. అంటే ఇప్పుడు ఈ పాయింట్ x1, y1 అనేది ఈ లైన్ మీద ఉంది కాబట్టి ఈ పాయింట్ నేను ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? ఎస్. సో నేను x1 y1ని ఈ ఈక్వేషన్లో పెడుతున్నా. సో ax plus by plus c1 ఉందా, ax ప్లేస్లో x1 ప్లస్ by1 ప్లస్ c1 is equals to 0. తర్వాత నేను ఏం చేసిన, ax1 by1 ప్లేస్లో c1ని అటు సైడ్ పంపించిన. సో ax1 ప్లస్ by1 is equals to మైనస్ c1. సో నేను ఏం చేసిన, ఇక్కడ ax1 ప్లస్ by1 ప్లేస్లో నేను మైనస్ c1 పెట్టిన. సో మోడ్ ఆఫ్ మైనస్ c1 ప్లస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 బై a స్క్వేర్ బై b స్క్వేర్. అయితే మీకు మోడ్ ఎందుకు వచ్చింది? ఇక్కడనేమో మోడ్ c1 మైనస్ c2 ఉంది, ఇక్కడేమో మోడ్ మైనస్ c1 ప్లస్ c2. ఆ మోడ్ ఎందుకు వచ్చిందంటే దాని వాల్యూ ఎప్పుడు పాజిటివ్ ఉండాలని చెప్పేసి మోడ్ పెట్టుకున్నాం. సో ఇక్కడ మీరు c2 మైనస్ c1 చేసినా, c1 మైనస్ c2 చేసినా అల్టిమేట్గా వచ్చే ఆన్సర్ పాజిటివ్ ఉండాలి కాబట్టి మోడ్ పెట్టుకున్నాం. సో సింపుల్. ఇప్పుడు
మీకు అర్థమైందా ఎట్లా వచ్చింది మోడ్ c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్? మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ వచ్చినట్టే. సో నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ 5x మైనస్ 3y మైనస్ 4, 5x మైనస్ 3y మైనస్ 8. నేను మీకు ఏం చెప్పిన, ప్యారలల్ లైన్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ax ప్లస్ by పార్ట్ సేమ్ ఉంటుంది చూడండి, ఇక్కడ సేమ్ ఉందా, జస్ట్ కాన్స్టెంట్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా అయింది మోడ్ c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. c1 ఎంత -4, c2 ఎంత -8, a b వాల్యూస్ ఎంత, a ఎంత 5, b ఎంత -3. సో d అంటే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ c1 మైనస్ c2 అంటే -4 -8 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 25 ప్లస్ 9. సో d ఈజ్ ఈక్వల్స్ టు -4 ప్లస్ 8 ఎంత +4 బై రూట్ 34. సో 4 బై రూట్ 34 ఈజ్ ఆన్సర్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.